గెలవడానికి. యా, ఇక ప్రజెంట్ మనతో పాటు ఈ డిస్కషన్లో కూడా యూటీవీ CEO, సెఫాలజిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ శివారాచర్య గారు జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడదాం. హలో సార్. ఇప్పుడు కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతుంది, దీని మీద మీరేమంటారు? ఆశ్చర్యం ఏమి లేదు, ఇది ఎక్స్పెక్టెడ్. ఇది సర్వేలు ఎలా ఉన్నా కానీ మొదటి నుంచి ఎక్కువ సర్వేలు బీఆర్ఎస్కి ఆధిక్యత ఉంటుందని చెప్పారు. కానీ ఇలాంటి ఉప ఎన్నిక సందర్భంలో పీపుల్ ఒపీనియన్ కన్నా కానీ ఎన్నికలకు 2 రోజుల ముందు జరిగే కార్యక్రమాలే ముఖ్యము. అది డబ్బు కావచ్చు, కండబలం కావచ్చు, అధికార బలం కావచ్చు, ఏదైనా కావచ్చు. అది ఎలా ఎక్సర్సైజ్ చేస్తారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇదేమి స్వేచ్ఛగా జరిగాయని చెప్పడానికి ఇదే కాదు, ఏ ఉప ఎన్నిక కూడా స్వేచ్ఛగా జరగదు. అధికార పార్టీ తన అడ్వాంటేజ్ తీసుకుంటుంది. సో మనం దాన్ని అబ్జర్వ్ చేస్తూ వచ్చినాము. అనుకున్నట్లుగానే ఆ రోజు అధికార పార్టీ బాగా వర్క్ చేయగలిగింది. బీఆర్ఎస్ చాలా చోట్ల ఏజెంట్లను కూడా చివరి దశలో, అంటే చివరి 2-3 గంటల్లో ఏజెంట్లు కూడా లేని పరిస్థితి ఉండే అనమాట. అదే రిజల్ట్ కనిపిస్తూ ఉంది. దాదాపు 1200 ఓట్ల లీడింగ్లో ఉన్నారు 2 రౌండ్లకి. అంటే రౌండ్కి 1000 నుంచి 1200 ఓట్లు మెజారిటీ పెరిగే అవకాశం. ఫస్ట్ రౌండ్ మాత్రమే, అంటే అది పోస్టల్ బ్యాలెట్లో 5-6 లీడ్ వచ్చినట్టుంది. ఆ తర్వాత షేక్పేట్లో కొంచెం హోరాహోరీ జరిగినట్లు అనుకోవాలి. ఎందుకంటే షేక్పేట్లో కాంగ్రెస్ తరపున ఎన్నికలు చేసిన ఎంఐఎం ఎమ్మెల్యేలు కూర్చొని ఎన్నికలు చేశారు. వాళ్ళకి బలమున్న ఏరియా అది. ఎంఐఎం ఎమ్మెల్యేలు నిలబడి ఓట్లు ఇచ్చారు. ఎందుకంటే అన్ని సర్వేలలో కూడా షేక్పేట్లో బీఆర్ఎస్కి పోటాపోటీ ఉంటుంది, ఇంకా ఎడ్జి కూడా వస్తున్నట్టుగా చెప్పారు. కానీ అక్కడ ఎంఐఎం దిగటం వల్ల ఆ ఎడ్జి లీడ్ పోయి, అంటే మొత్తం సర్వేలలో కూడా బీఆర్ఎస్కి లీడ్ చెప్తున్నాయి 2 డివిజన్లు, ఒకటి షేక్పేట, 2 బోరబండ. సో అవి 2 కూడా పోయింది. ఇప్పుడు షేక్పేటలో స్వల్పంగా 62 ఓట్లతోటి కాంగ్రెస్కి వచ్చింది. సో తర్వాత ఇంకా మిగిలిన అన్ని డివిజన్లలో కూడా 1000-1100 వస్తూ ఉంది. సో రౌండ్ పెరిగే కొద్దీ అది మెజారిటీ పెరుగుతూ వస్తుంది. ఇంకా బీఆర్ఎస్ ఆశలు పెట్టుకోవాల్సింది ఒక బోరబండ డివిజన్ మీద. మొదటి నుంచి వాళ్ళకు ఉంటుందని చెప్పారు కదా. కానీ ఆ రోజు ఓటింగ్ జరిగిన తీరు, తర్వాత సాయంత్రం కాలంలో మా బీఆర్ఎస్ అభ్యర్థి సునీత అక్కడికి వెళ్ళి ఘర్షణ చూసినప్పుడు అక్కడ కూడా అంత అనుకూలంగా ఓటింగ్ జరగలేదు అనిపిస్తూ ఉంది. అండ్ సార్, ముఖ్యంగా కూడా ఈ ఎన్నికల్లో బీజేపీ అంశంలో కనుక మనం చూస్తే ఎవరిని ఓడిపోవటానికి, ఎవరు గెలుపుకి వీళ్ళు ప్లస్ అవుతారు, ఎవరు ఓడిపోవటానికి, 307 ఓట్లే ఇప్పటి వరకు కూడా పోలయ్యాయి. అసలు ఇంపాక్టే చూపించలేదు అనుకోవాలా? బీజేపీ ఎవరి గెలుపులని తారుమారు చేయలేదు. బీజేపీ వెరీ నామినల్. మనం ఫస్ట్ మన ఇద్దరం రివ్యూ చేసిన కూడా బీజేపీకి డిపాజిట్లో ఆశ్చర్యపోవాలన్నట్టు చెప్పాము. బీజేపీకి ఏ రోజు డిపాజిట్ రాలేదు. 24,000 ఓట్లు వచ్చిన రోజు కూడా వాళ్ళకి డిపాజిట్ రాలేదు. వాళ్ళకి 14% ఓట్లే వచ్చింది. డిపాజిట్ రావడానికి 16 అంటే 16.66% ఓట్లు రావాలి. అలాంటి ఓట్లు రాలేదు. ఇప్పుడు మీరు 16 అంటే 2 లక్షలు తీసుకుంటే 34,000 దాకా, 33,000-34,000 దాకా రావాలి. అట్లా ఆ రోజు ఎప్పటికి కూడా వాళ్ళకి రాలేదు. గతంలో కూడా దాదాపు 2,01,000 ఎంత వచ్చింది. 2 లక్షలు అనుకున్నప్పుడు వాళ్ళకి అన్ని ఓట్లు రాలేదు. అక్కడ 24,000 వాళ్ళకి వచ్చిన హైయెస్ట్. అంతకుముందు ఒకసారి 7,000-8,000 వచ్చింది. బీజేపీ అనేది ఎప్పుడు కూడా జూబ్లీహిల్స్లో బలంగా ఏమీ లేదు. ప్లస్ ఈ ఎన్నిక మొదటి నుంచి కూడా బీజేపీ గెలవాలన్న కష్టం పనిచేసినట్టు ఏం కనపడలేదు. క్యాండిడేట్ని అందరికంటే కూడా ముందు అనౌన్స్ చేసి, జనరల్గా బీజేపీ ఏంటంటే ఉప ఎన్నికల్లో క్యాండిడేట్ని ముందుగా అనౌన్స్ చేసి ప్రచారం దిగుతారు. కానీ ఈసారి అలాంటిది లేదు. అన్ని పార్టీల తర్వాత చివరిగా వాళ్ళ క్యాండిడేట్ని అనౌన్స్ చేయడం జరిగిందనమాట. అది కూడా పోయిన జనరల్ ఎలక్షన్లో పోటీ చేసిన అభ్యర్థిని అనౌన్స్ చేయడానికి కూడా వాళ్ళకి అంత టైం తీసుకున్నారు. అంటే ఇంటర్నల్గా వాళ్ళ గ్రూపుల మధ్యలో, అంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కానీ మిగిలిన వాళ్ళ మధ్యలో గ్రూపుల్లో సఖ్యత లేక అంత ఆలస్యమైంది అనుకోవాలి. అది ప్రభావం కనిపిస్తుంది. 300 లేదు కానీ కొంత వస్తాయి అనుకుంటాను. బహుశా 8 నుంచి 10,000 ఓట్లు రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు వర్మ గారు, శివారాచర్య గారు చెప్పినట్లు బోరబండ మీద ఆశలు పెట్టుకోవాలా బీఆర్ఎస్ వద్దా? బోరబండ ఇప్పుడు ఎక్కడ ఉండదండి. మేము ఇచ్చిన సర్వేలలో మన స్టూడియోలో డిస్కషన్ చేసినప్పుడు కూడా షేక్పేట, బోరబండ, యూసుఫ్గూడ ఈ 3 డివిజన్లలో కూడా కొంచెం టైట్ ఇవ్వగలుగుతుంది అని చెప్ప మేము మన ఇచ్చిన మెజార్టీ కూడా షేక్పేట వచ్చేసరికి 600 బీఆర్ఎస్కి ఇచ్చాం. అది కూడా కాలేదు. బోరబండ టఫ్ ఉంటుంది అని చెప్పాము. ఇంకోటి యూసుఫ్ కూడా ఒకటి టఫ్ ఉంటుంది అని చెప్పాము. కానీ ఇప్పుడు మీరు థర్డ్ రౌండ్ వచ్చేసరికి 3,000 ఆదిత్యకి వచ్చింది. అంటే వెంగళరావు నగర్కి వచ్చేసరికి ఇవన్నీ ఫేవర్గా ఉంటుందండి. ఎంత మేము అనుకున్న సర్వే, మేము ఇచ్చిన సర్వే ప్రకారం 6 నుంచి 8% మధ్యలో కంపల్సరీ బీఆర్ఎస్ కాంగ్రెస్ గెలుస్తుందండి. దాంట్లో ఏం డిఫరెన్స్ ఉండదండి. ఏం బోరబండ కానీ ఎక్కడ కానీ ఒక ట్రెండ్ స్టార్ట్ అయిందంటే అదే ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. అంటే మనం ఇప్పుడు మీరు టఫ్ ప్లేసెస్ చూసుకుంటే కనుక షేక్పేట, బోరబండ, ఇప్పుడు షేక్పేటలో కూడా ఇప్పుడు 60 కన్నా ఎక్కువలో కూడా ఆధిక్యతలో ఉంది. కాబట్టి బోరబండలో కూడా ఇప్పుడు అలాంటి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. టఫ్ ఇవ్వగలుగుతారు కానీ ఒకటేసారి టర్న్ అయ్యి మొత్తం పోదండి. అదే లెవెల్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు షేక్పేటలో కనుక మనం 60 వచ్చింది కదా, ఒక బోరబండ వచ్చేసరికి ఒక 100-150 కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో డిఫరెంట్ ఉండొచ్చు. కానీ పోల్ మేనేజ్మెంట్ బోరబండ కూడా చాలా బాగా జరిగింది. హైయెస్ట్ ఓటింగ్ కూడా అక్కడనే 55% జరిగింది. సో ఎంతో కొంత పోల్ మేనేజ్మెంట్ బాగా పనిచేసిందని మేము అనుకుంటాం. బోరబండ కూడా కాంగ్రెస్కి ఎడ్జ్ వస్తుందని మా అంచనా. సో రేణు ఇంట్రెస్ట్